నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజామల మండలం సంజామల ముదిగేడు ప్రధాన రహదారి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 2 వరుసలో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంజామల ముదిగేడు నూతన రహదారి నిర్మాణానికి 12.58 కోట్ల వ్యయం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వీలైనంత త్వరగా నాణ్యతలో రాజీ పడకుండా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లకు ఆర్ఎండ్బీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అనిల్ కుమార్, ఎంపీడీఓ సల్మాన్, ఏవో విజయ్ కుమార్ రెడ్డి, ఈఓఆర్డీ రాధికారెడ్డి పాల్గొన్నారు. ఈ ముదిగేడు సంజామలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 12.5 కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అప్పటికే ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ టెండర్లు పిలవడం జరిగింది. తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో పిలిచిన తర్వాత ఆ ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లందరూ కూడా భయపడి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఏవైతే ఈ యొక్క ఎన్డీబీవే కదా ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఆర్ఎండ్బీ మంత్రిగా నేను, మా సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారిని పిలిపించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, బిల్లులు ఇవ్వడం జరుగుతుంది, వచ్చే 3-4 నెలల లోపల మేనిఫెస్టోలు పెట్టినటువంటి విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మా మీద నమ్మకంతో, కూటమి మీద, ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు వైనాట్ 175 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 164 సీట్లు ఇచ్చి మా బాధ్యతను పెంచింది, మా మీద బాధ్యత పెరిగింది. ప్రజలకు కూడా చాలామందికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మాకు చేస్తుందనేటువంటి ఆశ ఉందో ఖచ్చితంగా వారి అన్నిటికీ కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూడా విడతల వారీగా ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో చేసిన ఈరోజు బ్యాంకులు కూడా రావాలంటే రావటం లేదు ముందుకు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అటు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని, నాకు సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి కూడా రాష్ట్రంలో ప్రతి రోడ్డును బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు.